ఈ మీటింగ్కి విచ్చేసిన గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కేసినేని చిన్ని గారికి, మిత్రులు సహచర శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారికి, మిత్రులు తిరువురు శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండి గారికి, మా చీఫ్ ఇంజనీర్, ఇతర అధికారులకు, వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకు, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా వివిధ కాన్స్టిట్యున్సీల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యల గురించి చర్చించడం జరిగింది. మరి శాసనసభ్యులు కూడా ముఖ్యంగా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా హౌస్ సైట్స్కి సంబంధించి మైలవరం కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో హౌస్ సైట్స్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో, లేకపోతే హౌస్ సైట్స్గా ఏదైతే భూమిని నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ, అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు, కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితులు, వీటన్నిటిని కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ లేఅవుట్ని మార్చాలంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటమో లేదా ప్రభుత్వ భూముల్ని గుర్తించటమో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. దీంట్లో ముఖ్యంగా అర్థమైంది ఏమిటంటే, గత ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించుకోకుండా అక్కడ ప్రజోపయోగంగా ఉందా, నివాసయోగ్యంగా ఉందా అన్ని పరిస్థితుల్ని చూడుకోకుండా ఇది మనం నెంబర్ కోసం ప్రయత్నం చేసినట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఫిల్లింగ్ సమస్య, అంటే మనం ప్లింత్ కట్టుకున్న తర్వాత ఏదైతే ఫిల్లింగ్ చేయాలో మట్టి అందుబాటులో లేకపోవటం కానివ్వండి, లేదా మట్టి కోసం పర్మిషన్స్ రాకపోవటం కానివ్వండి, దాని మూలంగా గృహ నిర్మాణంలో కొంత సమస్య వస్తుందని మరి అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. మరి ఈ విషయంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒక ఆలోచన చేసింది. ఈ ప్లింత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లై యాష్తో ఫిల్ చేస్తే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, ఫ్లోరింగ్ కుంగే అవకాశాలు కూడా ఉండవు అని చెప్పేసి మరి వీటీపీఎస్ ఉన్న శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారిని, ఎంపీ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని, శ్రీనివాస్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. వారి గుడ్ ఆఫీసర్స్ యూజ్ చేసి వీటీపీఎస్ నుంచి కానీ ఎనర్జీ ప్రభుత్వం తరపు నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. వీరు కూడా ఎనర్జీ డిపార్ట్మెంట్తో ప్రయత్నం చేసి ఆ ఫ్లై యాష్తో ఫిల్లింగ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2009-2014 వరకు ఏదైతే గృహ నిర్మాణం చేపట్టబడిందో ఆనాటి ప్రభుత్వంలో దానిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూ చేశారు. దాదాపు 2 లక్షల పైబడి, 2-3 లక్షల పైబడి ఆ ప్రభుత్వంలో ప్రారంభించిన ఇళ్ళని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వాటికి డబ్బులు కూడా, పేమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఏ ప్రభుత్వమైనా బాధ్యత కలిగిన, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది చేయకపోవటం ఈరోజు ప్రజల్లో చాలా ఆందోళన ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఆ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏమిటంటే, వీటికి కూడా పేమెంట్ ఇవ్వాలి. ఏదైతే ఇల్లు పూర్తి చేసుకుని రూపాయి పడిందో వాళ్ళందరికీ కూడా పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. నేను మొన్నే కాదు, ఎన్నికల్లోనే ఈ పేమెంట్ల గురించి గ్రామాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకువెళితే ఉయ్యూరు మీటింగ్లో అక్కడ అనౌన్స్ చేశారు, మేము తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, ఏదైతే దుర్మార్గంగా మన పేమెంట్లు ఆపారో లబ్ధిదారులకి ఆ పేమెంట్లు ఇస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేస్తానని కూడా
ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా చెప్పారు కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా మనం చేస్తాం. కొంతమంది నిర్మాణం చేసిన నిర్మాణాలు క్వాలిటీ లేదని, అవి ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి చాలా అలిగేషన్స్ వచ్చినాయి. అవి మా దృష్టికి కూడా, హౌసింగ్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి క్వాలిటీ చెక్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ ఎంక్వైరీ ప్రారంభించాం. అన్ని లేఅవుట్లో థర్డ్ పార్టీ ఆప్షన్ కానివ్వండి, థర్డ్ పార్టీ ఆప్షన్లో ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఎంక్వైరీ చేస్తానో, ఎంక్వైరీ రిపోర్ట్ త్వరలో రాబోతుందని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళు మెటీరియల్ని మిస్యూజ్ చేసిన, నిర్మాణానికి మించి ఎక్కువ మెటీరియల్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నా, లేదు ఉద్దేశపూర్వకంగా లబ్ధిదారులకి నష్టపరిచిన వాళ్ళ మీద చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను తప్పకుండా రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ రాగానే ఆ థర్డ్ ఆప్షన్ ఏ విధంగా చేయాలి అనేది కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాము. మరి ఈ టార్గెట్స్ ముందుకు తీసుకెళ్ళడం కోసం, టార్గెట్స్ సాధించడం కోసం మరి డిపార్ట్మెంట్ వైజ్గా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఎవరైతే చిన్న చిన్న మేస్త్రులు కానివ్వండి, లేదా ఒక గ్రూప్ ఆఫ్ మేస్త్రీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, 500 ఇళ్ళు లోబడి ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ర్యాండమ్ చెక్ చేసుకుని వాళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేశాం. వాళ్ళు ఎక్కడా కూడా అవకతవకలు చేయకుండా ఉండి వాళ్ళు మెటీరియల్స్ తీసుకుని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, లబ్ధిదారులు ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళకి పేమెంట్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే దీని యొక్క ఇప్పుడు ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటంటే పిఎంఏవై 1O ఏదైతే ఉందో దాదాపు 20 లక్షలు ఇళ్ళు ఏదైతే శాంక్షన్ చేశారో ఈ స్కీము 2025 మార్చికి క్లోజ్ కాబోతా ఉంది. ఇప్పటికే దాదాపు చాలామంది కొన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పేర్లు, వాళ్ళకి శాంక్షన్స్ కూడా అయింది. ఒకవేళ ఈ శాంక్షన్ చేసుకున్న వాళ్ళు లబ్ధిదారులు ఇల్లు నిర్మాణం చేయకపోతే వాళ్ళు భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశాన్ని చేజార్చుకుంటారని చెప్పేసి మనం చేస్తామని నేను. అందుకనే మా ప్రయత్నం ఏంటంటే వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ లేదా ఒక 2-3 నెలలు అటు ఇటు అయినా సరే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని, వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం ఏదైతే శాంక్షన్ చేశామో దాని ద్వారా లబ్ధి పొందే విధంగా పరిస్థితులు క్రియేట్ చేయాలనేది మా ప్రయత్నం. లేకపోతే భవిష్యత్తులో వాళ్ళకి ఇల్లు వచ్చే పరిస్థితులు ఉండవు. కాబట్టి వాళ్ళందరినీ, మా గౌరవ శాసనసభ్యుల్ని, గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని, అదేవిధంగా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, అధికారులు మేము కోరేది ఏంటంటే మోటివేట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సమస్యలు ఉంటే పేమెంట్లో కానీ, మెటీరియల్లో కానీ ఏదైనా సమస్యలు ఉంటే వాటిని బాధ్యతగా మరి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా చేస్తాం కాబట్టి మోటివేట్ చేసి వాటిని పూర్తి చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకున్నాం. మరి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో 4 లక్షల రూపాయలు అంటే 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే ఒక ఆలోచన ఉండటం మూలంగా 4 లక్షలు ఇస్తారని చెప్పేసి మేము భావించాం. కానీ ఇటీవల మాకు వచ్చిన సమాచారం, ఇంకా సబ్జెక్టు ఫైనల్ డెసిషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది వాళ్ళు కేవలం 1.5 లక్షలు మాత్రమే ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నారని చెప్పి తెలిసింది. కాబట్టి 2.5 లక్షల రూపాయలు, మరి అదేవిధంగా అదనంగా మరి ఈ ఎస్హెచ్జి గ్రూప్స్కి అదనంగా ఆర్థిక సాయం చేస్తానికి ఏమైనా అవకాశం ఉందేమో కూడా చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వీటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులందరూ కూడా టార్గెట్ ఫిక్స్ చేస్తడం జరిగింది. మరి అధికారులు కూడా కలెక్టర్ దగ్గర నుంచి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పారు, హౌసింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ ప్రియారిటీ ప్రోగ్రామ్ ఫర్ దిస్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్కి అత్యంత ప్రాధాన్యత కలిగిన సెక్టర్గా వారు ఆ రోజు కలెక్టర్స్ అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే దీని ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, అంతేకాకుండా పేదవాళ్ళకి మెరుగైన లబ్ధి కూడా చేకూరుతుందని చెప్పేసి మరి ఈరోజు అధికారులు, కలెక్టర్ గారు, జిల్లా అధికారులు అందరూ కూడా చాలా బాగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి స్పందిస్తున్న తీరు కూడా ఈ టార్గెట్స్ని మా డిపార్ట్మెంట్ అచీవ్ కాగలదని చెప్పేసి
అదేవిధంగా మా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి బాగా చేస్తూ ఉన్నారు. తప్పకుండా మరి ఈ టార్గెట్స్ మీట్ అవుతామని చెప్పేసి మనం చేస్తాం. నమస్తే, నేను మీ అలీషా. మనం ఇప్పుడు పింగళ వెంకయ్య మెమోరియల్ హాల్ దగ్గర కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ జరిగిన సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, అలాగే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు, అలాగే తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కూడా పాల్గొనడం జరిగింది. వారితో పాటు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చే ఇళ్లలో చాలా అవకతవకలు జరిగాయని, ఇసుక దగ్గర నుంచి సిమెంటు రాడ్ల వరకు కూడా చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి మరి కొలుసు పార్థసారథి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగిందని, వారి దగ్గర జరిగిన సమావేశంలో సీఎం గారు వారితో ఒక నిబంధన చేశారని, పేదలకు ఇచ్చే గృహ నిర్మాణాలలో కానీ ఎటువంటి అవకతవకలు జరగకూడదని, అవసరమైతే డిజిటల్ చెకింగ్ చేయాలని చెప్పి, ప్రతి ఒక్క పేదవాడికి మంచి గృహం ఇవ్వాలని చెప్పి, తమ ప్రభుత్వం గురించి ప్రతి ఒక్క పేదవాడు మరింత బాగా చెప్పుకోవాలని చెప్పి 2025 కల్లా ప్రభుత్వం ఇచ్చే ఇళ్లలో ప్రజలందరూ ఉండాలని చెప్పి పార్థసారథి గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణాలు జరిగే సమయంలో ఎటువంటి దళారుల ప్రమేయం లేకుండా పేదలకు నేరుగా ఇల్లులు ఇవ్వాలని చెప్పి, తాపీ మేస్త్రుల దగ్గర నుంచి కాంట్రాక్టర్లు ఎవరూ లేకుండా కేవలం తాపీ మేస్త్రుల వరకే మరి కట్టడం జరగాలని చెప్పి పార్థసారథి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల్ని వెలుగులోకి తీస్తామని చెప్పి, ఈ కార్యక్రమంలో ఎలాంటి పెద్దవారున్నా కూడా సహించేది లేదని మంత్రివర్యులు చెప్పడం జరిగింది. కెమెరామెన్ వేణుతో కలెక్టర్ గారి ఆఫీసు, ఫైర్ టీవీ నెట్వర్క్, విజయవాడ.